ఓ మై గాడ్, బిగ్ బాస్ హౌస్ లో పెద్ద ట్విస్ట్. అందరికి రేలంగి మామయ్యగా నాన్నగారుగా ఉన్న బర్నీ ఎలిమినేషన్. ఏందిది? ఈయన గేమ్ ఆడకుండా కేవలం బాండింగ్ మీదనే ఫోకస్ చేయడం వల్లే ఎలిమినేట్ అయ్యారా? లెట్స్ డీకోడ్ దిస్. బర్నీ ప్రాబ్లం ఏంటంటే తన స్వీట్ టాక్ తో ముగ్గురు ప్లేయర్స్ కి కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్ చేశారు. కానీ తన గేమ్ మాత్రం కేవలం అందరితో మంచిగా ఉందామని రేలంగి యాంగిల్లోనే ఆగిపోయింది. బిగ్ బాస్ అంటే గేమ్ ఆడాలి కదా, ఊరికే అటాచ్మెంట్ చూపిస్తే కుదరదు. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. శ్రీజని వీళ్ళు గ్రూప్ గా కార్నర్ చేసి ఎలిమినేషన్ అయ్యేలా చేశారు కదా. డిజర్వింగ్ ప్లేయర్ కి అన్యాయం జరిగితే ఆడియన్స్ సైలెంట్ గా ఉండరు. అందుకే శ్రీజ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకోవడానికే బర్నీకి ఓట్లు తగ్గించారనే థియరీ పక్కాగా నడుస్తుంది. ఈ ఎలిమినేషన్ లో అసలు షాక్ ఏంటంటే బర్నీ ఫస్ట్ టైం నామినేట్ అయ్యారు. లాస్ట్ 4 వీక్స్ నామినేషన్ లేకపోవడం వల్ల ఆయనకు రెగ్యులర్ గా ఓట్ చేసే ఫ్యాన్ ఆర్మీ బిల్డ్ అవ్వలేదు. అదొక బిగ్గెస్ట్ బ్లండర్. ప్లస్ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ ఫైట్ నడుస్తుంటే ఈయన ఫ్యామిలీ డ్రామాకి ఎక్కువ స్కోప్ ఇవ్వడం నచ్చలేదు. ఇప్పుడు ఇంట్లో రాము పరిస్థితి చూడాలి. ఎందుకంటే బర్నీ గారు లేకపోతే పపెట్ మాస్టర్ లేని పపెట్ ఏం చేస్తుంది? ఇకపై తనుజ, దివ్య లాంటి వాళ్ళు వాళ్ళ పర్సనల్ గేమ్ కోసం ఆడినా వాళ్లకు లాభమే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అదే చేశారు. కానీ బర్నీ అలా చేయలేదు. బర్నీ గారికి బాగా నెగిటివ్ అయిన పాయింట్ సంజన మీద అరవడం. సంజన అసలు వాయిస్ పెంచకపోయినా ఆయన ఓవర్ రియాక్ట్ అయ్యారు. రాముని ఎవరైనా అంటే దాన్ని పర్సనల్ గా తీసుకుని తను చేసిన త్యాగాలను పదే పదే చెప్పి సంజనను కంట్రోల్ చేయాలని ట్రై చేయడం విలన్ మూమెంట్ లా అనిపించింది. మొత్తానికి మంచి మనిషి ఆయన. గేమ్ ఆడకపోవడం వల్లే నాన్నగారు ఎలిమినేట్ అయ్యారు. మీరేమంటారు? ఇది శ్రీజ ఫ్యాన్స్ రివెంజా లేక ఆడియన్స్ ఫైనల్ వార్నింగ్? మీ హాట్ కామెంట్ కింద పెట్టేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ బీబీ టాక్స్ విత్ పీకేలో